పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. దైవిక ప్రణాళికలో దావీదు స్థానము, నిబంధన యొక్క ప్రాముఖ్యత. పవిత్ర లేఖనములైన బైబిలు గ్రంథములు ఆది నుండి అంతము వరకు సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుత కార్యములను, ఆయన మానవాళి పట్ల కలిగియున్న అపారమైన ప్రేమను మరియు ఆయన నిత్య నిబంధనల యొక్క స్థిరత్వమును స్పష్టము చేయుచున్నవి. బైబిలు గ్రంథములో రాజుల దినచర్యల గ్రంథములు ఒక విశిష్ట స్థానమును ఆక్రమించుకుని ఉన్నవి. ఈ గ్రంథములు ఇజ్రాయేలు చరిత్రను, ప్రత్యేకముగా యూదా రాజ్యం యొక్క చరిత్రను దైవిక దృష్టికోణము నుండి వివరించుచు దేవుని వాగ్దానముల నెరవేర్పును, ఆయన నిబంధనల యథార్థతను తేటతెల్లము చేయుచున్నవి. ఈ గ్రంథములు రాజుల వృత్తాంతములను కేవలము చారిత్రక అంశములుగా కాక దైవ ప్రణాళికలో వారి పాత్రను, దేవునితో వారి సంబంధమును ప్రధానముగా చూపిస్తున్నాయి. రాజుల దినచర్యల మొదటి గ్రంథము ప్రధానముగా ఇజ్రాయేలు రాజులలోకెల్లా అత్యంత ప్రముఖుడైన దావీదు రాజు యొక్క పరిపాలనను, అతని జీవితములోని ముఖ్య ఘట్టములను విపులముగా తెలియజేయును. దావీదు కేవలము ఒక శక్తివంతమైన రాజుగానే కాక నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దేవునిచే కీర్తించబడిన వ్యక్తి. దావీదుని యొక్క జీవితము దేవుని ఎడల సంపూర్ణ విశ్వాసమునకు, విధేయతకు మరియు పశ్చాత్తాపమునకు ఒక గొప్ప ఉదాహరణ. దావీదు రాజు యొక్క సింహాసనమును, అతని వంశమును దేవుడు శాశ్వతముగా స్థిరపరచదనని చేసిన నిబంధన ఇజ్రాయేలీల ఆశకు మరియు లోకరక్షకుడైన మెస్సయ్య రాకుడకు ఒక సుస్పష్టమైన పునాది. ఈ నిబంధన యొక్క ప్రాముఖ్యత రాజుల దినచర్యల మొదటి గ్రంథము 17వ అధ్యాయములో అత్యంత స్పష్టముగా మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయము సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయమునకు ఒకే విధముగా దావీదు రాజు దేవుని నివాస మందిరమును కట్టదలిచినప్పుడు దావీదుకు ఇచ్చిన మహత్తరమైన వాగ్దానములను వివరించును. దావీదు దేవుడి మందసమును యెరూషలేమునకు తీసుకొచ్చి దానిని ఒక గుడారములో స్థాపించిన తరువాత తను దేవదారు గృహములో నివసించుచుండగా దేవుని నిబంధన మందసము మాత్రము తెరల క్రింద నుండుట అతనికి సరిగా తోచలేదు. తన హృదయములో దేవునికి ఒక స్థిరమైన మందిరమును కట్టవలనని కోరిక వచ్చెను. ఈ శుభ సంకల్పమును దేవుడు మెచ్చుకొనెను. దావీదు యొక్క ఈ భక్తిపూర్వకమైన కోరికకు ప్రతిస్పందనగా దేవుడు ప్రవక్త అయిన నాతాను ద్వారా దావీదుకు ఒక అద్భుతమైన నిబంధనను ప్రకటించెను. ఈ నిబంధనలో దేవుడు దావీదుకు ఒక మందిరమును కట్టమని ఆజ్ఞాపించుటలేదు సరికదా, దేవుడే దావీదుకు ఒక ఇంటిని, అనగా ఒక శాశ్వతమైన రాజవంశమును స్థిరపరచదనని వాగ్దానము చేసెను. ఈ దినములు సంపూర్ణమైనప్పుడు నీ పితరులతో కూడుకుని ఎడల నీ తరువాత నీకు పుట్టబోవు నీ సంతానమును నేను స్థాపించి అతని రాజ్యమును స్థిరపరచెదను. నా నామమునకు అతడు మందిరమును కట్టించును, అతని సింహాసనమును నిత్యము స్థిరపరచెదను. ఈ వాగ్దానము కేవలము సొలొమోనుకు మాత్రమే కాక అంతిమముగా దావీదు వంశములో పుట్టబోవు రక్షకుడైన క్రీస్తుకు కూడా వర్తించును. దేవుని ఈ నిబంధన దావీదు రాజ్యమునకు, అతని వంశమునకు ప్రసాదించి మెస్సయ్య సింహాసనమునకు పునాది వేసెను. దేవుని నుండి అటువంటి మహత్తరమైన వాగ్దానములను పొందిన దావీదు యొక్క ప్రతిస్పందన వినయముతో, కృతజ్ఞతతో నిండి ఉండెను. అతడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని గొప్పతనమును, తన స్వంత అల్పతత్వమును ఒప్పుకొనెను. ప్రభువైన దేవుడు, నీవు నన్ను ఇంతవరకు గొప్పగా దీవించితివి కదా. ప్రభువైన యెహోవా, నేను ఎవడును, నా ఇల్లు ఏపాటిది? ఈ ప్రార్థన దావీదు హృదయపు యథార్థతను, దేవుని కృప పట్ల అతని అపారమైన గౌరవమును తెలియజేయును. దావీదు తన దినములలో గొప్ప కార్యములు చేసినప్పటికీ సమస్త ఘనతను దేవునికే ఆపాదించెను. కాబట్టి
మొదటి రాజుల దినచర్యల గ్రంథము 17వ అధ్యాయము కేవలము ఒక చారిత్రక ఘట్టమును వివరించటం మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా దేవుని నిబంధనల అచంచల తత్వమును, ఆయన వాగ్దానముల విశ్వసనీయతను మరియు దావీదు వంశము ద్వారా లోకరక్షకుడైన క్రీస్తు రాకడను స్పష్టము చేయుచున్నది. ఈ అధ్యాయము దావీదు యొక్క భక్తికి, దేవుని కృపకు మరియు విశ్వాసమునకు చక్కని నిదర్శనము. దేవుని పరిపాలనలో దేవుని హస్తము ఎట్లు పనిచేసెనో అర్థము చేసుకున్నటకు ఒక కీలకమైన పునాదిగా నిలుచును. ఈ అధ్యాయమును ధ్యానించుట ద్వారా దేవుడు తన ప్రణాళికలను ఎట్లు నెరవేర్చునో మరియు విశ్వాసముతో ఆయనను వెంబడించు వారును ఏ విధముగా దీవించునో మనము ఈనాడు ధ్యానించినటువంటి ధ్యానాంశము ద్వారా గ్రహిస్తూ మన జీవితాలలో కూడా దేవుని యొక్క ప్రణాళికలను మనము విధేయిస్తూ, గౌరవిస్తూ, విశ్వాసపాత్రముగా జీవించుటకు కావలసిన వరములను, దైవిక శక్తిని మనకు అనుగ్రహించమని ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం. ఈనాడు ఈ ధ్యానాంశమును విన్న మనందరినీ దేవుడు గొప్పగా దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.